మా అమ్మతో ఓటు వేయించిన హర్నాథ్ బాబా సుమారు 15 రోజుల పైనుండి అమ్మకు ఒంట్లో బాగుండటం లేదు. వయసు 80+. నాకు అమ్మ గురించి ప్రతి క్షణం బెంగ, ఏదో భయం, దిగులు. అమ్మకు మోకాలు నొప్పుల కారణంగా నడక తగ్గి, ఆ కారణంగా తిండి అరుగుదల తగ్గి, తీవ్ర మలబద్ధకపు సమస్య మరియు ఆసనంలో నొప్పి తలెత్తింది. గత సంవత్సరం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఉన్న డాక్టర్ కుమారరాజు టి గారు సూచించిన ఒక ఆయుర్వేద చూర్ణం మజ్జిగలో కలిపి కొంతకాలం వాడగా సమస్య నుండి బయటపడ్డారు. కిందటి ఏడాది మరలా సుమారు 20 రోజుల నుండి సమస్య సరికొత్తగా మొదలయ్యింది. ఈసారి ఆయుర్వేద చూర్ణం ఇస్తుంటే పాదాలు విపరీతమైన మంట పెడుతున్నాయని అమ్మ ఆ మందు వేసుకోవడానికి భయపడుతోంది. దానితో హోమియం మందు ఇచ్చాను. ఒకరోజు బాగుంటోంది, ఒకరోజు బాగుండటం లేదు. దీనికి తోడు తెల్లని జిగురు కూడా తరచూ రావటం మొదలైంది. తెలిసిన ఒక ఇంగ్లీష్ డాక్టర్, ఎండి చదివిన ఇంగ్లీష్ డాక్టర్కి సమస్య చెప్పగా ఆయన 5 రోజుల పాటు వాడమని యాంటీబయోటిక్ టాబ్లెట్లు, మలబద్ధకానికి సిరప్ ఇచ్చారు. ఈ యాంటీబయోటిక్ మందులు వాడేటప్పుడు తరచూ మజ్జిగ త్రాగుతూ ఉండాలని 2 రోజుల తర్వాత తెలిసింది. ఎందుకంటే మందు గాబరా పెట్టేస్తుంది, విపరీతమైన నీరసం వస్తుంది, శరీరం తూలుతుండడం జరిగేది. ఈ ఇంగ్లీష్ మందులు వాడుతున్న రోజుల్లో ఒకరోజు వడదెబ్బ కూడా తగలటం వల్ల ఒక కాంపౌండర్ ఇంటికి వచ్చి బీపీ చెక్ చేసి అంతా నార్మల్గా ఉందని, ఎండదెబ్బ వల్ల విపరీతమైన నీరసంతో ఉన్నారని చెప్పి నీరసానికి ఇంజెక్షన్ చేసి వెళ్ళారు. అప్పటికి నీరసం తగ్గి మరలా గంట తర్వాత మొదలైంది. కాసేపు ఏసీ గదిలో పడుకున్న తర్వాత నీరసం తగ్గింది. డాక్టర్ గారు ఇచ్చిన మందుల వల్ల మలంలో తెల్ల జిగురు వంటిది చాలా వరకు తగ్గింది. కానీ మలద్వారంలో నొప్పి చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గటం లేదు. దీనితో నాకు బాగా అవగాహన ఉన్న ఒక ఆయుర్వేద మందును 2 రోజుల నుంచి సాయంత్రం పూట ఇవ్వటం మొదలుపెట్టాను. పరిస్థితి కొంత మెరుగైంది. అయినా ఆందోళన, దిగులు అలాగే ఉంది. నిన్నటి రోజున, అంటే ఈ పోస్ట్ పెట్టే నాటికి, మా అమ్మ నాతో రేపు ఎలాగోలా వెళ్ళి ఎన్నికలలో ఓటు వేస్తాను, మీ అన్నయ్య బండి మీద తీసుకువెళ్తాడు అని అంటే ఎక్కడ లేని కోపం వచ్చి వద్దని చెబుతూ చాలా పరుషంగా అమ్మను తిట్టాను. మా అమ్మ అంటే వెంకట నరసమ్మ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా తిట్టక తప్పలేదు. అయితే ఈరోజు తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో అమ్మ నన్ను లేపి హర్నాథ్ బాబా కలలో కనిపించి ఓటు హక్కు ఉపయోగించుకోమని చెప్పారని, నువ్వు పూర్తిగా కోలుకుంటావు, నీకు ఇంకా ఆయుర్దాయం ఉందని, అయితే నువ్వు ప్రతిరోజు కొంత దూరం నడుస్తూ ఉండాలని చెప్పాడని అమ్మ ఆ సమయంలో నన్ను లేపి చెప్పింది. ఇదంతా
కట్టుకథ అని నాకు అనిపించింది. అయితే ఈరోజు అంటే ఎన్నికల రోజు ఉదయం నిజంగానే అమ్మ పూర్తిగా కోలుకుని మా అన్నయ్య బండి మీద తీసుకువెళ్ళగా ఉదయం 7 గంటలకు వెళ్ళి ఓటు వేసి 8:30కి ఇంటికి వచ్చింది. మా అమ్మ ఓటు వేయవలసిన బూత్లో మిషన్ పనిచేయకపోవటం వల్ల గంట ఆలస్యమైందట. గతంలో మా అమ్మ ఇంట్లో 3-4 సార్లు కింద పడిపోయింది. అందులో 2 సందర్భాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే పడిన చోట ఉన్న పరిస్థితి చూస్తే తల పగిలిపోతుంది. కానీ తలకి ఏమాత్రం దెబ్బ తగలకుండా ఎవరో పట్టుకున్నట్లు అయ్యిందట. ఆ ఎవరో అన్నది రూపం గుర్తుకు తెచ్చుకుని ఆయన ఈ హర్నాథ్ బాబాయేనని అమ్మ చెబుతుంది. మా అమ్మ ఎప్పుడు బాబా భజన చేయటం ఒక్కసారి గమనించలేదు. పటం దగ్గర ఓ 2 నిమిషాలు కూర్చోవటం కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ గృహిణుల వలె టీవీ సీరియల్స్ అంటే పిచ్చి. అలాగని ఇంటి పనులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. తీవ్రమైన అనారోగ్య సమస్యతో ఉండి కూడా వంట జోలికి రావద్దని చెప్పినా వినకుండా మాకు రుచికరమైన వంట చేసి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. పూజలు, పునస్కారాలు, భజనలు వంటివి ఎప్పుడూ చేసినట్టు కనపడకపోయినా హర్నాథ్ బాబా యొక్క నామాన్ని మనసులో ఎప్పుడూ స్మరిస్తూ ఉంటానురా, ఆయనే అంతా చూసుకుంటూ ఉంటారు అని నమ్మకంగా చెబుతూ ఉంటుంది.